నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను అలంకృత. సో 3-4 డేస్ నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రతి ఒక్క రివ్యూవర్ యాజ్ ఎ యూట్యూబర్ లేదంటే TV9 ఆర్ఎల్స్ బిగ్ టీవీ చాలా మంది పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో యాక్చువల్ గా ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళ పికిల్స్ చాలా ఫేమస్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఫేమస్, వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఫేమస్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడీలలో ఫేమస్ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఎందుకు అంత ఫేమస్ అయిందంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు లైక్ ఎలాగ మాట్లాడతారంటే వీడియోలో ప్రేక్షక దేవుళ్లే అంటే మా ఆర్డర్ చేసుకునే దేవుళ్లే మాకు దైవంతో సమానం అని పెట్టినోళ్ళు ఇవాళ సేమ్ అదే కస్టమర్ ఎందుకు ఎక్స్పెన్సివ్ చేశారు అని మాట్లాడిన దానికి అమ్మల దగ్గర నుంచి తిట్టడం మొదలు పెట్టినారు, చీప్ అని మాట్లాడడం మొదలు పెట్టినారు, లేదంటే ఫకింగ్ అని మాట్లాడడం మొదలు పెట్టినారు, లేదంటే ఇది ఫ్యాషనా లేదంటే ట్రెండా, లేదంటే ఆ అబ్బాయి ఎవరైతే మెసేజ్ పెట్టి ఎక్స్పెన్సివ్ ఎందుకు లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడితే దానికి అక్కడ నుంచి ఏమైనా బుల్లింగ్ వస్తే ఇక్కడ నుంచి ఏమైనా స్టార్ట్ చేసిరంటే లేదు, జస్ట్ ఎక్స్పెన్సివ్ ఎందుకు పెట్టారు అనే విషయానికి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక నెంబర్ పెట్టినప్పుడు ఆర్డర్స్ వస్తాయి, రకరకాల ఎంక్వైరీస్ వస్తాయి. సో ఇది కూడా పెడతారు, ఎందుకు ఎక్స్పెన్సివ్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే నిజంగానే ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ పికిల్స్ లిటరలీ చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కొని తెలియరు తెలుసా. మిగిలిన పికిల్స్ చాలా ఉన్నాయి, పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళే వీళ్ళకి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. సో ఆయన అడిగిన దానికి వీళ్ళు వేరే రకంగా కూడా ఆన్సర్ చేయొచ్చు, మేము హోమ్ మేడ్ మసాలాలే వాడుతున్నాం, హోమ్ మేడ్ ఆయిల్ వాడుతున్నాం, లేదంటే హోమ్ మేడ్ కారం వాడుతున్నాం, సో అందుకే ఎక్స్పెన్సివ్ సార్, మేము చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అని కూడా మాట్లాడొచ్చు. బట్ అసలు ఏం మాట్లాడిందో మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పంచి నువ్వు గట్టి ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెవరు ఉండరు. అసలు కాస్ట్లు చూస్తే మామూలుగా కాదు. హాఫ్ కేజీలకి 500, 750, 1000 రూపాయలు, లేదంటే 1500, 1400. ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం కెరియర్ మీద ఫోకస్ చేయాలమ్మా. ఈవిడ లెక్చర్లు ఇస్తుంది అనమాట. ఎవరైతే మెసేజ్ పెట్టారో ఆయనకి లెక్చర్ ఇస్తుంది. నిజంగా నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టుంటే నువ్వు పచ్చళ్ళు ఎందుకు అమ్ముకుంటావు? నాకు అర్థం కావట్లేదు, ఈ విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకొకటి, ఇక్కడ వీళ్ళిద్దరు గొడవే కాకుండా మొగుడు సంసారాలు పెళ్ళాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు నీ పెళ్ళాం నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఇట్లాగే ఉంటే కెరీర్ మీద ఫోకస్ చేయకపోతే ఆ పచ్చళ్ళే కొనిపెట్టకపోతే వాళ్ళు ఎందుకుంటారు? వదిలిపడేస్తారు, నిన్ను వదిలిపడేస్తారని అంటే చాలా మంది ఇప్పుడు 80% ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 20% మాత్రమే రిచ్ లైఫ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళే పికిల్స్ ఆర్డర్ చేసుకుంటారు, ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటారు, పచ్చళ్ళతో తింటారు, ఒక పూటైనా 2 పూటలైనా ఖచ్చితంగా. సో ఆఫ్టర్ ఆల్ పికిల్స్ కొనియట్లేవు, నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళామె ఎందుకు ఉంటది, ఇంకా వాళ్ళకి బంగారాలు ఏం కొనిస్తావు అనేంత చీప్ ఫకింగ్ అని మాట్లాడేటామె. అంటే ఈవిడ ఉండదేమో, అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడిన దానికి నేను చాలా తక్కువ మాట్లాడేది. అంటే మొగులతో సంసారాలు ఎవ్వరు చేయట్లేదా? పచ్చడి కాదు, ఒక పూట అన్నం పెడితే చాలు, లేదంటే ఒక పూట అన్నం ఉన్నా చాలు, 2 పూటలు మేము పస్తులున్నా పర్లేదు అని చెప్పేసి చాలా మంది మొగుడు పిల్లలతో ఉంటున్నారు, కలిసే ఉంటున్నారు. ఓన్లీ పచ్చళ్ళు కొనియలేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ అడిగితే పచ్చళ్ళే కొనియట్లేదు అంటే ఇంకెంత ఎక్స్పెన్సివ్ పెడితే పచ్చళ్ళేంది, ఇంకేమైనా కొనుక్కోవచ్చు, బంగారాలే కొనొచ్చు నీ పచ్చళ్ళు కొనే బదులు. కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఈవిడ ఎందుకు చెప్తుంది ప్రేమ పెళ్లిళ్ళ జోలికి? ఫస్ట్ మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా, అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళ జోలికి వెళ్ళు, లేదంటే కెరీర్ మీద ఫోకస్ చెయ్యి. ఫస్ట్ మీరు ఫోకస్ చేసుకోవచ్చు కదా. అసలు అంత టంగ్ స్లిప్ అవ్వాల్సిన అంత అవసరం ఏముంది? అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది కస్టమర్ మీద? మరి వీడియోలలో చెప్పడం ఎందుకు? కస్టమర్లే మా దేవుళ్ళు, మా బిజినెస్ ఇంత బాగా నడవడానికి వీళ్ళే అని చెప్పేసి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ముష్టి పచ్చడా తనే చెప్పింది వాళ్ళ ముష్టి పచ్చళ్ళని, ఇంకా మనకు స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు అక్కడ. గోల్డ్ ఏం కొనిస్తావురా నాయన అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ ఎవరు గోల్డ్ ఇస్తేనే లేదంటే బంగారాలు ఇస్తేనే బంగ్లాలు ఇస్తేనే ఉంటున్నారా ఈమె అనే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు.
చిన్న విషయాన్ని అంటే గోటితో పేదాన్ని గొడ్డల్లాగా తెస్తారంటారు కదా, ఇది ఒక నోటి దూల. అంటే బికాజ్ వాళ్ళ పచ్చళ్ళు క్లిక్ అయ్యాయన్న పొగరా, లేదంటే మమ్మల్ని ఎవడు ఏం బీక్తాడు అంటే ఇంతకు ముందు వీళ్ళ పచ్చళ్ళు ఆర్డర్లు చేసుకొని చాలా మంది రివ్యూస్ పెట్టేశారనమాట. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద కూడా వీళ్ళు రివ్యూ చేశారు. మిమ్మల్ని ఎవరు కొనుక్కొని తినమంటున్నాడు, ఎవరు రివ్యూ చేయమంటున్నాడు, మాకు అవసరమా మీ పబ్లిసిటీ, దీన్ని ఇలా కూడా మాట్లాడారు. ఈ వీడియో నేను చూసిన యాక్చువల్ గా ఎవరికి అవసరం లేదు. మరి మీరెందుకు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు, మీరెందుకు వీడియోలు పోస్టులు చేసుకుంటున్నారు యూట్యూబ్ లో? అసలు వాళ్ళ అమ్మ గురించి ఎందుకు మాట్లాడాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వాట్సాప్ బ్లాక్ చేసుకోవడమో వెబ్సైట్ బ్లాక్ చేయడమో కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళ మదర్ కి సారీ చెప్పాలి. ఎల్ అనే వర్డ్ యూజ్ చేసి, మీరు కూడా ఆడవాళ్ళే, మీ మదర్ ఆడవాళ్ళే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళే, బట్ ఆ పర్సన్ ని అంతగానం తిట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ వాట్సాప్ గానీ వెబ్సైట్ గానీ ఇవన్నీ మూసుకొని కూర్చునే దానికంటే ముందులో ఒక ఇన్స్టాగ్రామ్ లోనే యూట్యూబ్ లోనే ఒక సారీ తప్పైందని చెప్పేసి ఒక వీడియో పడేస్తే చాలా బాగుంటది. మీరే సేఫ్ సైడ్. లేదంటే మీ పచ్చళ్ళ దుకాణం అంతా మూసుకోవాల్సి వస్తుంది. ఒక కస్టమర్ కి రియాక్ట్ అయ్యే విధానం మీద, అంటే మీ పచ్చళ్ళు ఎంత క్లిక్ అయినంత మాత్రాన, ఎంత హెవీ కాస్ట్ పెట్టినంత మాత్రాన, అసలు మీరు హెవీ కాస్ట్ పెట్టినా నడుస్తున్నాయంటే ఎందుకు నడుస్తున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఉంటది. 75K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ దీంట్లో చూస్తే ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. ఒకరు రమ్య మోక్ష అని ఉంటారు అనమాట. అండ్ ఇంకొకరు అలేఖ్య చిట్టి. ఈవిడ వాయిసే, అలేఖ్య గారే అనమాట ఈ పదం మాట్లాడింది. ఎందుకంటే ఆ వీడియోలో ఆమె చూసి ఆ వాయిస్ అక్కడ, ఈ వాయిస్ ఇక్కడ బాగా సింక్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు మాట్లాడారంటే పాపం మిగిలిన ఇద్దరు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నేను మాత్రం ముగ్గురికి వస్తుంది. వాళ్ళు ఎంత కరెక్టో ఎంత రాంగో పక్కన పెట్టేస్తే ఈవిడ మాట్లాడడం వలన అంత రాంగ్ అయితే ఉంది అక్కడ. ఇంకా సుమి టాక్స్ అని ఇంకొక ఆవిడ ఉంటది. ఈవిడ చాలా పద్ధతి, చాలా నీట్. లిటరల్ గా చెప్పాలంటే ఈవిడ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈవిడ చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా చేస్తారు, వాయిస్ ఓవర్లు ఇస్తారు. ఈవిడ వీడియోస్ నేను చూశాను. బట్ మిగిలిన ఇద్దరు సంగతి అయితే నాకు తెలియదు. ఇంకొక ఆవిడ జిమ్ చేస్తుంటారు, కొంచెం ఎక్స్పోజింగ్ వీడియోస్, అంటే అది జనరల్ ట్రెండ్ కి తగ్గట్టు చేసుకుంటారు. కానీ ఈవిడ మాట్లాడిన విధానం ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అమ్మలక్కల దగ్గరికి వెళ్తారా, ఎందుకు ఎక్స్పెన్సివ్ చేశారంటే వీళ్ళది యూట్యూబ్ లో కూడా ఉంది. అలేఖ్య చిట్టి పికిల్స్ 255K సబ్స్క్రైబర్స్, 390 వీడియోస్. ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారా? ఇంకా మరి పచ్చళ్ళు మూసుకోండి. ఆల్రెడీ వాట్సాప్ మూసేసిరు, వెబ్సైట్ మూసేసిరు. ఇవన్నీ మీరు పచ్చళ్ళు మూసుకోండి, మూసుకోకపోండి. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఒక అమ్మాయిగా నువ్వు అంటే అప్పుడు ఆ టైంలో ఏ ట్రిగర్ లో ఉన్నావో తెలీదు, బట్ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయినావు ఎందుకు ఎక్స్పెన్సివ్ అన్న దానికి. బట్ దానికి వాళ్ళ మదర్ కి ఒక సారీ చెప్తే బాగుంటుందని నా పర్సనల్, నా ఫీలింగ్, ఒపీనియన్ అనమాట. లేకపోతే మరి మీరు ఇంకా లెక్చర్లు ఇస్తున్నారు అపోజిట్ వాళ్ళకి, నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా బాగా, నీ పిల్లం వదిలేస్తుంది, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. ఇప్పుడు నీ గురించి ఇప్పుడు లిటరల్ చెప్తున్నా, మీరు ఎవరైతే నోరు జారిన ఆ పర్సన్ ఉన్నారో మిగిలిన ఇద్దరు సిస్టర్ కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఒక్కొక్కరు ఎట్లా తుక్కు మాట్లాడుతున్నారు. లిటరల్ ఈ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఎందుకంటే మీరు గర్ల్ అయిపోయారు, నేను గర్ల్ అయిపోయాను. ఇంకేం మాట్లాడాలి ఇక్కడ? చెప్పండి, మీరే చెప్పండి. కనీసం అట్లీస్ట్ ఒకసారి అన్నా చెప్పొచ్చు కదా. చెప్పమని నేను అడగట్లే, మీకే మంచిది. అది నాకు అనిపించింది అదనమాట. మీరే బిజినెస్ పెడతారు, మీరే ఇది చేస్తారు, మీరే కస్టమర్లు మా దేవుళ్ళు అంటారు, వాయిస్ మెసేజ్ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. మళ్ళీ పైగా ఇక అమ్మలక్కలా తిడతారు. కరెక్టేనా ఇది? పోనీ ఏమైనా అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశాడు అబ్బాయి అంటే అది లేదు. మీ పరువు మీరే తీసుకుంటున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ రీజన్. ఇవాళ ఇంత అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఎలా అందరు నోట్లలో నానిందో ఇప్పుడు కూడా అలాగే అందరు నోట్లలో నానుతుంది, బ్యాడ్ నేమ్ తోని, మీ నోటి దూల వలన. ఎప్పుడైనా పికిల్స్ క్లిక్ అయ్యాయనో, లేదంటే లైఫ్ సెట్ అయిపోయింది, లేదంటే ఇంకా బ్లాబ్లా అని చెప్పేసి నోరు జారే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నోరు జారితే అది వేరేలాగా వెళ్తుంది. ఆల్రెడీ వెళ్ళింది. ఇంకా మీ పతనం మరి ఎక్కడ స్టార్ట్ అయిందో లేదంటే ఇంకా ముందుందో మాకైతే తెలీదు. అంతే, ఇంకా అలా తిట్టుండకుండా ఉంటే బాగుండాల్సిందని నా ఒపీనియన్. మళ్ళీ ఓపెన్ చేస్తారు వారం అయితే నో ప్రాబ్లం. వాట్సాప్ ఓపెన్ చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. కకృతి కమాండ్లంగాళ్ళు ఉంటారు కదా ఆర్డర్లు పెట్టుకోవడానికి. స్టఫ్ అంతా ఎక్కడ పోతుంది? మంచిగా మంచి ప్రమోషన్లు చేస్తారు. మీరు నాకు తెలుసులే కానీ ఇంకెందుకు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. సో ఇదనమాట అలేఖ్య చిట్టి పికిల్స్. సో ఏమని చెప్తారు దీన్ని? అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యాక్ సైడ్ వెనుకున్న రహస్య గుడారం అనొచ్చు. బట్ ఇలా రియాక్ట్ అయ్యింది అని అంటే అంత ఓపికతో పచ్చళ్ళు పెట్టే వాళ్ళు ఇంత ఎందుకు ట్రిగర్ అయినా అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. ఫైనలీ డన్. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.